కర్నూలు జిల్లా పతికొండ నియోజకవర్గంలో రామచంద్ర జీ మిషన్ అభ్యాస సభ్యులు ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినంగా ప్రకటించి పతికొండలో ఉదయం 10 గంటల నుండి ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ నుండి పాతపేట వరకు మౌనంగా పాదయాత్ర చేశారు. ఇది చీకటి నుండి క్రాంతికి మార్పును సూచిస్తుందని, డిసెంబర్ 21వ తేదీన ప్రపంచంలోని ప్రతి మారుమూల నుండి 1 మిలియన్ మందికి పైగా ప్రజలు కలిసి స్వల్ప విశ్రాంతి తీసుకుంటూ 20 నిమిషాలు ఒకే హృదయం ద్వారా కమలేష్ పటేల్ మార్గనిర్దేశం చేశారని అన్నారు. ధ్యానం చేయడం అనుభవాన్ని పెంచుతుందని పరిశోధకులు సూచిస్తున్నాయి. సాధన చేసినప్పుడు వ్యక్తిగత అనుభవాలు తరచుగా లోతుగా మారుతాయని, మనిషి ఉద్దేశం కొలవగలిగే సానుకూల ప్రభావాలను సృష్టిస్తుంది. అందుకే ఈ చారిత్రాత్మక చరణలో స్వాగతించబడిన సభ్యుడిగా మీ ఉనికి ముఖ్యమైనదని రామచంద్ర జీ మిషన్ సభ్యులు తెలిపారు. ప్రపంచంలో ఉన్నటువంటి పర్యావరణాన్ని కాలుష్యమైనటువంటి ఈ ప్రపంచ కాలుష్యాన్ని నివారించడం అనేది ప్రజలకు జాగృతం చేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ యొక్క బాధ్యతను ప్రతి ఒక్కరూ ఎవరికి వారే ఇది నాది, నా యొక్క బాధ్యత అనేటువంటి ఒక బాధ్యతాయుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడితే మనం విజయవంతంగా ఈ ప్రపంచమంతా ఆరోగ్యకరంగా ఉండేందుకు అవకాశం ఇస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అని అన్నట్టుగా ధర్మం నిన్ను కాపాడితే అది నిన్ను కాపాడుతుంది అనేటువంటి ఒక పద్ధతి ప్రకారంగా వృక్షో రక్షతి రక్షిత అంటే వృక్షాన్ని మనం కాపాడితే వృక్షాలు మనల్ని కాపాడుతాయన్నటువంటిది ఒక ఉద్దేశం. కాబట్టి సో మనమందరము కూడా చెట్లను కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ప్రపంచ ఆరోగ్య సంస్థను, ప్రపంచ ఆరోగ్యాన్ని, ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి మనం దోహదపడేలా మనవంతుగా మనం బాధ్యత స్వీకరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దేశ ప్రగతికి, దేశ అభివృద్ధికి ఆర్థిక సంపద అనేది ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. దేశ సంపద ఎక్కువగా ఉండి అధికంగా టెక్నాలజీ ఉన్నంత మాత్రాన అభివృద్ధి చెందుతుందనుకోవడం అది అంత సరైనటువంటి అంశం కాదు. సో అందుకే దేశ ప్రజలు ఎంత సంపద ఉన్నప్పటికీ ప్రజలలోన ఆరోగ్యం లేకపోతే దేశ అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ఒక పక్షి 2 రెక్కలతో సమానంగా ఏ విధంగా అయితే ఎగరగలుగుతుందో అదేవిధంగా మనమందరము కూడా మన భారతదేశాన్ని, ప్రపంచ దేశాలను కూడా సమానంగా ఐక్యంగా ఒకటి పర్యావరణ పరిరక్షణ, మరొకటి ఆర్థిక సమృద్ధితో నా దేశ ప్రగతి ముందుకు సాగాలని ఇదే మా యొక్క యువకులకు ఇచ్చే సందేశము. యువత ముందుకు రావాలి, యువతదే బాధ్యత. ఈ ప్రపంచాన్ని పైకి తీసుకురావాలంటే యువతదే బాధ్యత. యువకులారా ముందుకు రండి. మేము చెప్పే నినాదం ఏమిటంటే, మా మాస్టర్ గారు చెప్పే నినాదం ఏమంటే, యువకులారా ముందుకు రండి, వయసు మళ్ళిన వాళ్ళందరూ వారికి పునాదిగా నిలబడి మా పునాదులపై మీ యొక్క భవిష్యత్తు అనే భవన నిర్మాణాన్ని నిర్మించుకొని మీ యొక్క భవిష్యత్తుకి, దేశ భవిష్యత్తుకి పాటుపడాలని ఒకే ప్రపంచం, ఒకే హృదయం. అందుకే అందరినీ ప్రేమిద్దాం, అందరిలో మనం ఉందాం.